నా పైన ఎటువంటి బెదిరింపులు జరగలేదండి. నాకు అన్యాయం జరిగింది. నేను అందరిని అప్రోచ్ అయిన తర్వాతే నేను ఇలా మీడియా ముందుకొచ్చి వీడియోస్ అన్నీ బయట పెట్టడం జరిగిందండి. సో అంటే మిమ్మల్ని ఇలా చంపేశాను మీ పిల్లలు కానీ భర్తలు కానీ అన్నారు కదా, సో దానికోసం వచ్చారా లేకపోతే వేరే మన మీ డిమాండ్స్ లేకపోవడం వల్ల అంటే మీ ఇద్దరి మధ్య లేదా ఫైనాన్షియల్ గొడవలు అవ్వడం వల్ల వచ్చారా? ఫైనాన్షియల్ గొడవలు అవేం లేవండి. తను ఇన్ని రోజులు నాతో ఒక ఫోర్స్ఫుల్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసి సడన్గా నా ఫ్యామిలీని అంతా డిస్టర్బ్ చేసేసి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అనేసి అంటే నా ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయింది. నా ఫ్యామిలీ అంతా నాకు దూరం అయిపోయింది. ఇంత మోసం ఎందుకు చేసావు అనేసి అడగడానికి మాత్రమే నేను ఇదంతా చేశానండి. సో మరి ఇప్పుడు ఈ ఫైట్ కూడా చేయగలరా? ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే కాబట్టి చాలా పవర్ ఉంటుంది కాబట్టి మీరు ఎదుర్కోగలరా కేసు? అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవ్రీ సింగిల్ ఉమెన్ అండ్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా. ఈవెన్ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంత సీనియర్ క్యాడర్ అయినా కావచ్చు, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. సో ఆ నమ్మకంతోనే మన ఇండియన్ లా మీద ఒక నమ్మకంతో నేను ముందుకెళ్ళడం జరుగుతుంది.